హాయ్ అండి. రేషన్ కార్డులకి సంబంధించిన మరొక అప్డేట్ ఇది. 2 రకాలుగా రాబోతున్న రేషన్ కార్డులు. మరి ఆ 2 రకాలలో ఎవరికి ఏ రేషన్ కార్డు వస్తుందా? బీపీఎల్ అండ్ ఏపీఎల్ అనే రేషన్ కార్డులు అంటే ఏంటి? పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో చెప్పడం జరిగింది. మీరు ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. అదే విధంగా చూసి వెళ్ళిపోకుండా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. ఎందుకంటే 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అవడానికి ఇంకా కొంతమంది ఉన్నారు. మీరు అనుకుంటే కంప్లీట్ చేయగలుగుతారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్. రేషన్ కార్డులు ఇక 2 రకాలుగా ఉంటాయని పౌర సరఫరాలు నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచనప్రాయంగా తెలిపారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి బీపీఎల్ కార్డులు, ఎగువన ఉన్నవారికి ఏపీఎల్ కార్డులు ఇచ్చే ఆలోచన ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడు ట్రై కలర్ లో బీపీఎల్ కార్డులు, గ్రీన్ కలర్ లో ఏపీఎల్ కార్డులు పంపిణీ చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. గురువారం కాడ అసెంబ్లీలో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. రాష్ట్రంలో 2.8 కోట్ల మంది రేషన్ కార్డుల లబ్ధిదారులుగా ఇప్పటికే ఉన్నారు. అర్హులందరికీ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తుంది. కార్డుల తయారీ సంస్థ ఎంపిక కోసం టెండర్లు పిలిచాం. ఆ ప్రక్రియ నెలాఖరులోగా అయిపోతుంది. కొత్త రేషన్ కార్డుల జారీ ఏప్రిల్ లో ఉండొచ్చు అని అంటారు గానీ మరి ఏప్రిల్ లో ఇస్తామని కూడా అంటలేదు ఫ్రెండ్స్. అయితే మరి అసలు ఏప్రిల్ లో మరి ఇస్తారో ఇయ్యరో రేషన్ కార్డులు, మళ్ళీ డేట్ మారుస్తారో. ఇప్పటికే మారుస్తూ ఉగాది అన్నారు. మళ్ళీ ఉగాది కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ ఏప్రిల్ లో కూడా మరి ఇస్తాం ఈ డేట్ కి అనేది కూడా ఫిక్స్ గా లేదు. మరి ఉండొచ్చు అని అంటారు. మరి ఏందో అది ఇస్తారో ఇయ్యరో తెలియదు. కొత్త వారితో పాటు ఇప్పటికే కార్డులున్న వారికి స్మార్ట్ కార్డులు జారీ చేస్తున్నాం. గతంలో పింక్ కార్డులు ఉన్న వారికి గ్రీన్ కార్డులు, తెల్ల కార్డులు ఉన్న వారికి ట్రై కలర్ కార్డులు వస్తాయి. సో ఫ్రెండ్స్, గతంలో బీపీఎల్ కార్డులు అంటే తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారు బీపీఎల్ కిందికి వస్తారన్నట్టు. అదే విధంగా ఏపీఎల్ కార్డులు అంటే గతంలో పింక్ కలర్ లో ఉన్న కార్డులు వారు ఏపీఎల్ కిందికి అనేది రావడం జరుగుతుంది. మరి బీపీఎల్ అండ్ ఏపీఎల్ అంటే ఏంటి అనుకోవచ్చు మీరు. బీపీఎల్ కార్డులు అనేదేమో దారిద్ర్య రేఖ దిగువన ఉన్నవారు, అదే విధంగా ఏపీఎల్ కార్డు అనేదేమో దారిద్ర్య రేఖ ఎగువన ఉన్నవారు. సో ఇది ఫ్రెండ్స్ న్యూస్ అనేది. మరి వీళ్ళు ఏప్రిల్ అని అన్నారు. మరి ఏప్రిల్ కన్నా కొత్త రేషన్ కార్డులు అనేది అసలు జారీ చేస్తారో చేయలేదు కూడా తెలియదు. మరి ఏప్రిల్ వరకు అనేది చూస్తాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. 1K సబ్స్క్రైబ్ అనేది కంప్లీట్ చేసేయండి ఫ్రెండ్స్. మీరు అనుకుంటే చేయగలుగుతారు. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.